వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయి జైలు శిక్ష అనుభవించడానికి సోనియా రాహుల్ టీం సిద్ధంగా ఉంది. ఇప్పుడు పాపం సోనియా గాంధీ మీద మరొక ఎఫ్ఐఆర్ నమోదైందట. ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని మాట్లాడుతున్న కొడుకు అవ్వ చేసిన ఓట్ చోరీ కనిపించకుండా ఓట్ చోరీ చేసిన వాళ్ళని శిక్షించాలన్నాడు. నిజంగా ఓట్ చోరీ చేసిన వాళ్ళని గుర్తించి శిక్షించాల్సి వస్తే ముందుగా శిక్షించాల్సింది సోనియా గాంధీని. ఎందుకంటే భారత పౌరసత్వం రాకముందే భారత్లో ఓటేసింది ఆమె. అసలు ఎట్టొచ్చింది ఈ ఓటు హక్కు నీకు, దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. భారత పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో ఎలా చేర్చారు అనే దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై రౌజ్ ఎవెన్యూ కోర్టు సెషన్స్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అనంతరం సెషన్ కోర్టు సోనియాకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది పవన్ నారంగ్ దీనిపై వాదిస్తూ సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చారని, అందుకోసం అవకతవకలు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పునఃపరిశీలన అవసరమన్నారు. 1980లో ఓటర్ల జాబితాలో పేరు కోసం కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె పేరును తొలగించి మళ్లీ 1983లో తిరిగి చేర్చారన్నారు. ఈ రెండు కూడా సోనియాకు పౌరసత్వం రాకముందే జరిగాయన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. వీటన్నిటిని పరిశీలించిన కోర్టు వివరణ ఇవ్వాలని సోనియాతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన జరగనుంది. ఇక గతంలో ఇదే విషయంలో మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. దీనిని పిటిషనర్ సెషన్ కోర్టులో సవాల్ చేయగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. 1980లో ఒకసారి, 1983లో ఒకసారి భారత పౌరసత్వం రాకముందే ఓటర్ లిస్టులోకి ఎలా వచ్చింది? దానికోసం దొంగ పేపర్లను ఎవరు సృష్టించిండ్రు? వీళ్ళు చేస్తే సంసారం పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఓట్ చోరీలు చేసే వాళ్ళందరికీ ఓట్ చోరీలు లాగే కనబడతాయి. దీనికి సంబంధించి సమాధానం చెప్పాలా? రాహుల్ గాంధీ ఇంకెక్కడైనా ఓటు చోరీ గురించి మాట్లాడితే ముందు నీ అవ్వ చేసిన ఓటు చోరీ గురించి చెప్పు. ఎట్లా ఓటేసింది భారత పౌరసత్వం రాకుండా? కోర్టు దీన్ని ఎందుకు కింది కోర్టు తోసిపుచ్చిందో నాకు తెలియకుండా తెలియట్లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, కానీ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు అంటే ఆమె ఒక లీడర్ అయితే చెయ్యరా? దొంగ ఓట్లు వేసేయొచ్చా? భారత పౌరసత్వం లేనోడంతా ఓటేయొచ్చా? మరి భారత పౌరసత్వం లేనోడందరికీ ఓటు హక్కు ఇస్తే మరి భారత పౌరసత్వం ఎందుకు? గంత పెద్దోళ్ళకి ఇంత గలీజ్గా చేస్తే మిగిలిన వాళ్ళు వీళ్ళని ఆచరించి ఏం చేయాలి? ఆవు గట్టున వేస్తే దూడపోయి జైలో వేసింది అన్నట్టు. అందుకే కావచ్చు ఈరోజు అక్రమార్కులంతా ఈ దేశానికి వచ్చి అక్రమ ఓటర్ ఐడీలు అక్రమం అన్నీ సృష్టిస్తారు. మిమ్మల్ని చూసే కావచ్చు. ఖచ్చితంగా సోనియా గాంధీకి ఈ విషయంలో జైలు పాలయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి మీ ఛానల్స్, మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా అవసరం. ఎవ్వరు ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మీరున్నారు అనే ఒక విశ్వాసం. ఎస్, దేశం కోసం ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూస్తున్న అభిమానం, మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి. కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది. ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు. దేశం కోసం ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం. సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.